నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు వరద బాధితులకు పరిహారం చెల్లింపు 597 కోట్లు నేరుగా ఖాతాలో జమ చేయనున్న సీఎం. మద్యం కుంభకోణంలో రెండో కేసు నమోదు. బెవరేజెస్ కార్యాలయంలో సిఐడి విస్తృత సోదాలు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో భారీ వర్షం. పొంగిన వాగులు, నిలిచిన రాకపోకలు. సాగునీరు లేక ప్రకాశం జిల్లా రైతుల ఇబ్బందులు. పొలాలకు చేరని గుండ్లకమ్మ జలాశయం నీళ్లు. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్. కీలక నేతలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ఓటింగ్. వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు పరిహారాన్ని విడుదల చేయనుంది. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఇటీవలే భారీ వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం సంభవించింది. నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం నష్టమదింపును పూర్తి చేసింది. పరిహారం ప్యాకేజీని సైతం ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. విజయవాడ పరిధిలో 1,50,000 మంది బాధితులకు వరద సాయం ఇవ్వనుంది. బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు 597 కోట్ల రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పాడైన వాహనాలకు బీమా చెల్లింపును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్సిటీలన్నీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పుపై నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా విధానం గాడి తప్పిందన్న చంద్రబాబు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వర్సిటీల్లో వీసీలను ఎంపిక చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్త ప్రకటనలు ఇవ్వాలని సీఎం సూచించారు. అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని గత కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 2061 కళాశాలలు ఉండగా 19,29,000 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయని, వీటిని సరిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగులు సాధించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి, డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, కరికులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ లో మార్పులు చేయాలని ఆదేశించారు. వర్సిటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్దేశించారు. విద్యార్థుల సర్టిఫికేట్లను ఆధార్ తో అనుసంధానం చేసి డీజీ లాకర్ లో వాటిని నవంబర్ లోపు చేర్చాలన్నారు. విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు సంయుక్త డిగ్రీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించే విధానం పాటించాలని చంద్రబాబు సూచించారు. ఐఐఎం, ఐఐటీల్లో ఈ విధానం అమల్లో ఉందని, దాన్నే రాష్ట్ర వర్సిటీల్లో అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యను తిరిగి పట్టాలెక్కించి మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతంపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్దేశించారు. తద్వారా విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యారంగంపై చిన్న చూపు కారణంగా ఉన్నత విద్యా విభాగం గాడి తప్పిందని మండిపడ్డారు. వర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి వాటి ప్రతిష్టను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా
ఉపకులపతుల ఎంపిక ఉండాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలతో పాటు ఇతర అంశాలతో వర్సిటీల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రస్తుతం 8 చట్టాలు అమల్లో ఉండగా వీటన్నిటినీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. విజ్ఞాన అభివృద్ధి, విద్య, స్టార్టప్స్, పరిశోధన, అభివృద్ధి, గవర్నెన్స్, నైతికత వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్సిటీ ఏర్పాటు జరగాలన్నారు. రాజధాని నిర్మాణంలో నవనగరాల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయదలసిన క్రీడా గ్రామం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం మార్చాలని, అకాడమిక్ క్యాలెండర్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్థూల ప్రవేశాల నిష్పత్తి 36% ఉండగా 2029 నాటికి 60% తీసుకువెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. జగన్ హయాంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ తీసుకొచ్చిన జే బ్రాండ్ల కుంభకోణంపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు, కోటరీలోని ముఖ్య వ్యక్తులు బినామీల పేరిట మద్యం కంపెనీలు ఏర్పాటు చేసి ఊరు పేరు లేని నాసిరకం బ్రాండ్లు మద్యం తయారు చేయించారని ప్రాథమిక విచారణలో గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జే బ్రాండ్లన్నింటికి అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి అడ్డగోలుగా అనుమతులిచ్చారని పేర్కొంది. ఆయా మద్యం కంపెనీలకు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వాటికి చెల్లించే బేసిక్ ప్రైస్ పెంచేసి అక్రమాలకు తెరలేపినట్లు గుర్తించింది. ఈ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అయితే ఈ కేసులో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారనే వివరాలు వెల్లడి కాలేదు. బ్యావరేజెస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సిఐడి అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి సోదాలు ప్రారంభించారు. రాత్రంతా ఈ సోదాలు కొనసాగాయి. అల్పపీడనం ప్రభావంతో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు వాగులు, వంకలు పొంగాయి. బ్రహ్మంగారి మఠం సమీపంలోని సోమిరెడ్డిపల్లె వద్ద వంక పొంగి ప్రవహిస్తోంది. బద్వేలు, బ్రహ్మంగారి మఠం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం అల్లూరి జిల్లాలో కురిసిన వర్షం ధారకొండ పంచాయతీ కమ్మరి తోటలో బీభత్సం సృష్టించింది. వైనాడ్ తరహాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టమేమీ జరగలేదు. కానీ బండరాళ్లు గిరిజనుల పంట పొలాలను నామరూపాలు లేకుండా చేశాయి. పచ్చని పొలాలు వాగుని తలపిస్తున్నాయని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ చర్యల బీభత్సంలో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్న కమ్మరితోట గ్రామస్తులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకి అల్లూరు జిల్లా అతలాకుతలమైంది. కేరళలో వాయనాడు ఏ రకంగా అయితే కొండ జారిపోయిన ఘటనలు జరిగాయో అంతకు చాలా ఘటనలు ఇక్కడ జరిగాయి. మనం చూడొచ్చు. దారకొండ మండలంలో ఉన్న ఇది కమ్మరితోట ప్రాంతం. ఇది మనం చూడొచ్చు. ఈ చుట్టుపక్కల మన దగ్గరలో 4 చోట్ల అక్కడున్న కొండ భాగం పూర్తిగా కరిగిపోయింది, ఒరిగిపోయింది. పైన ఉన్నటువంటి బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, సుమారుగా 50 అడుగులు 60 అడుగులు ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు మానులు కూడా ఈ బండరాలతో కలిసి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి నేరుగా సమీపంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల ప్రాంతం వరకు ఇదంతా కూడా వెళ్ళింది. ఒక రకంగా చూసుకున్నది ఇది ఒక చిన్న పంట కాలువ. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు 50 మీటర్ల విస్తీర్ణంలో మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా ఆ కొండ మించి కొట్టుకొచ్చినవే. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్టు ఆ కొండ మించి కొట్టుకొచ్చింది. ఒక 200 ఎకరాల పైగానే ఇదంతా కూడా ఈ సమీపంలో ఉన్న గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్నారు, వరి పండించుకుంటున్నారు. వారు పంట పండించుకునే పంట ఈరోజు మనకి ఇక్కడ ఒక వాగులా కనిపిస్తుంది, ఒక గడ్డలా కనిపిస్తుంది. తమ వ్యవసాయ జీవనాధారం పోయిందని కమ్మరితోట గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎలా బ్రతకాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆవేదన ప్రతి ఒక్క రైతులోనూ, ఇక్కడ ఉన్న గిరిజన రైతులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నటువంటి కమ్మరితోట గ్రామస్తులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతానికి మా ఊరు విలేతాండం వలన 100 గడపలు బ్రతికే ఊరు అదండి. మినిమం 50 గడపలకు సంబంధించిన రెవెన్యూ భూమి కొట్టుకుని పోయిందండి. పిల్ల కాలం ఉన్న ఈ కాలువని పెద్ద కాలువ మాదిరి తయారైపోయింది. 50 గడపలకు సంబంధించిన రెవెన్యూ భూమి పోయింది. కాబట్టి మాకు ఉన్నటువంటి ఈ కొండ ప్రాంత దిగువన ఉన్నాం కాబట్టి చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాం. దాన్ని కూడా అధికారులు స్పందించి మాకు ఇల్లు కట్టుకోవడానికి వేరే స్థలాన్ని కేటాయించి ఈ 50 గడపలకు సంబంధించిన ఈ
ఈ భూమి కొట్టుకుపోయింది కాబట్టి దాన్ని కూడా ప్రత్యామ్నాయంగా మాకు కొంత భూమి కేటాయిస్తారని గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. ఏమేమి పండించేవారు? ఎంత పంట పోయి ఉంటుంది మీది? సుమారు ఒక 100 ఎకరాలు పోయి ఉండేది సార్. వరి ఎక్కువ పండిస్తాం సార్, మినుములు పండిస్తాం సార్, రాజమ గింజలు పండిస్తాం సార్. కాకపోతే ఆ రోజు భారీ వర్షం వల్ల పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయింది సార్. కావున మాకు అధికారులు తక్షణమే మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఏమంటావమ్మా, ఎలా బ్రతికేవారు అసలు మీరు? ఏ రకంగా ఉండేది మీ జీవనం? ఎంత పంట ఉండేది అసలు? ఏంటి ఇప్పుడు ఇదంతా ఎలా ఉండేది ఈ ప్రాంతం ఒకప్పుడు? మాకు ఆ రోజు వర్షం బట్టి రాత్రంతా మాకు తెలియలేదండి. లేదంటే ఆ రోజు ఇంకా ప్రాణ నష్టమే ఎంతో జరగాల్సిందండి. ఇంకా ఉదయం లెగిసి చూస్తే ఇదంతా కొండలంతా మొత్తం కొట్టుకుపోయిందండి. మళ్ళీ వరి పంట చేసుకుంటాను, వరి మొత్తం కొట్టుకెళ్ళిపోయిందండి, గడ్డలా కొట్టుకెళ్ళిపోయిందండి. కాబట్టి దయచేసి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నామండి. మొత్తం వరి పంట సార్, మొత్తం వరి పంట పైనుంచి కింద వరకు వరి పంట చేస్తున్నాం. చిన్న కాలువ లాగే ఉండింది సార్. మరి ఇప్పుడు పెద్ద కాలువగా మార్చింది. కొండ జారిపోయి మొత్తం కొట్టుకొచ్చేసింది సార్ రాళ్లతో. మరి బండరాళ్లు చెట్లు మొత్తం కొట్టుకొని వచ్చేసింది సార్. మేము బ్రతకడానికి ఎలా బ్రతకాలో మాకు తెలియదు. మరి ఇప్పుడు కూలి చేసుకోవాలన్నా మేము ఎక్కడెళ్ళి కూలి చేసుకోవడానికి తెలియదు సార్. మరి మాకు భూమి ఉంది కదా అనేసి మేము ఇంటి భూమితోనే ఆధారమై బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఎక్కడెళ్ళి కూలి చేసుకోవాలో ఎలా బ్రతకాలని కూడా మాకు అవకాశం లేదు సార్. మేము ఎలా జీవన గడపాలా, ఎలా బ్రతకాలా? ఈ వర్షం వలన, ఈ వరద వలన మాకు కనిపించే ఈ యొక్క అడవిలో ఉండే పర్వతాలు అంటే 7 చోట్ల మొత్తం కొండ చర్యలు విరిగి పడిపోయి సార్. ఎప్పుడు చూడలేంత అంత పెద్ద పెద్ద బండరాళ్ళు, ఎప్పుడు చూడలేంత అంత పెద్ద పెద్ద చెట్లు సార్. కొన్ని 60-70 ఎత్తులో ఉన్నటువంటి అంత కూడా పడవడం జరిగింది సార్. ఈ విధంగా మారి ఉంటదని కూడా మేము మా కళలు కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు సార్. మీ సుమారుగా 200 ఎకరాలు అంటే మొదలుకొని చివరి ఊరి వరకు కూడా టోటల్ గా పోయింది సార్. ఈ కాలువ చూస్తున్నాం సార్. ఈ కాలువ అయితే కొంచెమే ఒక 3 మీటర్ల వరకు కాలువ ఉండింది సార్ పంట కోసమే. అయితే ఇప్పుడు సుమారు చూస్తున్నాం చాలా ఎక్కువ చాలా పెద్ద ఇదైపోయింది సార్. టోటల్ కొట్టుపోయింది సార్. కనుక ప్రభుత్వం వారు దీన్ని నష్టపరంగా చూసుకుని మరి ఆ పంట పొలాలు పోయినటువంటి మా గ్రామస్తులు మాకు తగినటువంటి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాం సార్ ప్రభుత్వం వారికి. చంద్రబాబు నాయుడు గారు 10-13 జిల్లాల్లో పోయింది. మేము ఖచ్చితంగా అన్ని జిల్లాలకు చూస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా మంత్రి గారు దీని సూచనలు చూసి ఖచ్చితంగా ఏదో ఒక మంత్రిని ఈ దారకొండ 6 పంచాయతీలు ఏరియా అంతా పరిశీలన చేస్తారని డిమాండ్ చేస్తున్నాం. కమ్మరితోట ప్రాంతానికి మాత్రం ఈ కొండ చర్యలు చేసినటువంటి నష్టం దారుణమైన నష్టం. చిన్న పంట కాలువ ఈ రోజున సుమారుగా 50 మీటర్ల ఒక పెద్ద గడ్డను తలపించే రీతిలో మొత్తం పంట పొలాలను తుడిచిపెట్టేసింది. ప్రభుత్వం కనికరించాలి, తిరిగి మళ్ళీ తమ పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి, తమకు జీవనోపాధి ఇవ్వాలనేటువంటి ఒక వినతిని ఇక్కడున్న గిరిజనులంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అల్లూరు జిల్లా. వరదలతో కృష్ణా పరివాహక ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో బొప్పాయి పంటలు వరద ప్రభావంతో తుడిచిపెట్టుకుపోయాయి. నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లోని వరి, చెరకు, అరటి, కంద, పసుపు వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొప్పాయి పంటకు ఎకరాకు ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. మరొక 2 నెలలు ఉంటే పంట చేతికి వచ్చేదన్నారు. పంటను కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో బొప్పాయి రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణానదికి వరద వచ్చి తగ్గిన ఆ వరద చేసిన గాయం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం మనం పామర్ నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో ఉన్నాము. ప్రస్తుతం ఆ దృశ్యాల్లో చూస్తున్నది బొప్పాయి తోట. మరొక 4-5 నెలలు ఆగితే ఈ బొప్పాయి పంట అనేది చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు రావడంతో ఆ వరద నీటిలోనే ఈ పంట ఉండడంతో బొప్పాయి తోట మొత్తం కూడా కుళ్ళిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బొప్పాయి తోట రైతులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ చెప్పండి, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది పంట? అసలు 2 సంవత్సరాల పంటలో సంవత్సరానికి వచ్చేసి 1.5 లక్ష వెచ్చేస్తున్నాను దీనికి పెట్టుబడి తరహాలో. ఇంకొక 2 నెలలు మినిమం ఉంటే కనుక కంపల్సరీగా కాయ టైట్కి వచ్చి కోసేదాను అనండి. ఏ రొత్తం మూలన కొంచెం చేనంతా పంట దెబ్బతినిపోయిందండి. ఈ కట్ట కింద నేల పరివాహక ప్రాంతంలో 3 ఎకరాలు వేసామండి. 3 ఎకరాల్లో కూడా పోయింది, ఎట్లాగ పోయిందండి చేను కూడా. దాన్ని బట్టి ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని ఆదుకుంటే కొంచెం కౌలు రైతులు మళ్ళీ అందుట్లో మళ్ళీ సొంత రైతు కూడా కాదు, మాకు కొంచెం పెట్టుబడులు అన్న సగానికి సగం అన్న వస్తే ఏదో ఒకటి కొంచెం ఒడ్డు పడతామండి. ఈ పంట పోయింది కదా, మళ్ళీ తిరిగి పంట వేయాలంటే ఈ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇది బయట నుంచి తీసుకొస్తామండి. ఇక్కడ వచ్చేటప్పటికి మొక్క 16 రూపాయలు 15 రూపాయలు అట్లా పడుతూ ఉంటుందండి. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా నుంచి ఎక్స్పోర్ట్లు వస్తాయండి ఇక్కడికి.
దాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి వరద అనేది ఈ కృష్ణానదికి వస్తాం చూసారా? ఇప్పుడు మీ పరిధిలో, మీ గ్రామం పరిధిలో ఎన్ని ఎకరాలు ఎఫెక్ట్ అయిందంట? దగ్గర అంటే లెక్కలేదండి. ఇది పోలేదు అన్నది లేదండి. మెట్ట వ్యవసాయం అనేది పూర్తిగా దెబ్బతినేసిందండి. ప్రతి రైతు, చిన్నకారు రైతు, పెద్దకారు రైతు, ఎవరైనా కౌలు రైతైనా సొంత రైతైనా అందరూ దెబ్బతినేసిన వాళ్ళండి. ఇది లేదు అంటానికి లేదు. కనీసం ఏటా చెరుకన్నా బతికేదండి. ఇప్పుడున్న చెరుకు కూడా చచ్చిపోతుంది, అంత ఏరు వచ్చిందండి. ముందర కూడా వచ్చింది కానీ దాని మీద కూడా మించింది వచ్చింది. లెక్కలేనంత రే వస్తాం, రైతులు బాగా దెబ్బతినిపోయారు. ఈ పోయిన పంటలకి సంబంధించి ఈ క్రాప్ ఏమైనా నమోదు చేశారండి? అధికారులు ఏమైనా వచ్చారా? అధికారులు అందరూ వచ్చారండి, మొత్తం చూసుకుని రాసుకెళ్ళారు. ఏదన్నా గవర్నమెంట్ ఆదుకుని రైతులకి మాకు సగంలో సగమన్నా అందజేస్తే మేము ఒడ్డున పడతాం. లేకపోతే ఈ బ్యాంకీ అప్పులు కట్టుకోవడానికి మేము మాకు సొంత భూములు కాదు, కౌలు చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి ఆ తోట పోయింది, అది వేస్తున్నామండి. అది ఒక్కొక్క మొక్క వచ్చి 10 రూపాయలు 16 రూపాయలు అట్ట పడుతున్నాయి. ఇంతవరకు నట్లు బతుకుతామో లేదా చెరుకు బతుకుతాం అనేవాళ్ళు. పసుపు, కంద మాకు వేసేది ఈ బొప్పాయి తోటలు ఇవన్నీ వేస్తాము. అన్నీ మొత్తం ఏమి అనేది ఒక చెంటి కాడ పనికి రాకుండా పోయిందండి. బాగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదైనా గవర్నమెంట్ ఆదుకొని శుభ్రంగా మాకు కొంచెం సబ్సిడీ మీద ఏమైనా ఇప్పిస్తుంటే మేము ఒడ్డున పడతామని మేము ఆ గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. ఈ పంట అనేది ఎప్పటిలోకి మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది? ఈ వరద కనుక రాకపోతే అలాగే ఎన్ని టన్నులు అయ్యేది? ఇప్పుడు ఎకరానికి వచ్చి 60 టన్నుల దాకా చెరుకు అయ్యేదండి. ఈ పశువు అంట పుట్లు లెక్క అయ్యేది, 100 పుట్టు 150 పుట్టు. రైతుకి బలం. ఈ ఏడు పశువు తోటలో కన్నీళ్ళు మిగిల్చినాయి మాకు. ఒకళ్ళకి 3 అడుగులు 4 అడుగులు పెంచేసారు పశువు తోటని. డబల్ పిండ్లు వేసారు. పెంచినా సుఖం లేకుండా పోయింది. మాకు వచ్చి బొప్పాయి తోటలకు వచ్చేసి సంవత్సరానికి వచ్చి 1,50,000 2 లక్షలు వచ్చాయి. సాంతం ఇది రూపాయి ఇంతవరకు తీసుకోలేదు దీంట్లోనూ. మొత్తం అన్నీ పోయినాయండి. టైట్కి వచ్చి కాయలకు వచ్చే టైం ఇంకొక నెల 2 నెలలు అయినట్టు అయితే మాకు సగం పెట్టుబడి వచ్చేది. దీని మీద పెట్టామే కానీ 2 లక్షల రూపాయలు పెట్టా కానీ ఒక్క పెట్టుబడి రాలేదండి మాకు దీని మీద. ఈ బొప్పాయి తోటలో కానీ, పశువు తోటల్లో కానీ, చెరుకులో కానీ, కందలో కానీ ఎక్కడ ఏం లేదండి. కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు రావడంతో ఈ పంటలన్నీ కూడా దాదాపు 10 రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోవడంతో పంట అనేది చేతి రాకుండా పోయింది. అయితే ప్రభుత్వం స్పందించి ఈ క్రాప్ నమోదు చేసింది, నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో అయితే తాము పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం ఇచ్చేదానికి కూడా పొంతనేమన్నా ఉంటుందా లేదా అన్నది కూడా రైతులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎకరానికి దాదాపు 1,50,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అంత మొత్తంలో కాకపోయినా తాము కొంత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రభుత్వం చూడాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, వల్లూరుపాలెం, కృష్ణా జిల్లా. గత 2 సీజన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా రైతులకు ఈ ఏడాది కూడా గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఎగువన కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ జలాశయంలోకి నీరు వచ్చినా అవి పొలాల వరకు చేరడం లేదు. దీంతో నార్మల్ సిద్ధం చేసుకున్న వారు నాట్లు వెయ్యాలో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్లో గేట్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సమయానికి నీరు ఇచ్చి ఉంటే వరి, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండేది. పైగా సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కనిష్ట వర్షపాతంతో పంటలు బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదు. గత 2 సీజన్లలో గుండ్లకమ్మ నదికి ఎగువన నుంచి నీళ్లు రాలేదు. ఉన్న నీటిని కూడా గేట్లు కొట్టుకుపోవడంతో నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఫలితంగా 2 సీజన్లలో భూములను ఖాళీగా వదిలేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎగువన వర్షాలు కురుస్తుండటం, సాగర్ నుంచి నీళ్లు వస్తుండటంతో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నీటి వనరుల ఇబ్బంది లేదు. అయితే వచ్చిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. గేట్ల పరిస్థితి బాగలేకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. 15 గేట్లలో ఇప్పటి వరకు 10 మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన గేట్ల పరిస్థితి బాగలేకపోవడం వల్ల వీటిని ఎత్తి నీటిని సముద్రం పాలు చేయక తప్పడం లేదు. దాదాపు 3.5 టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉండే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతానికి 1 టీఎంసీ మాత్రమే ఉంది. ఈ కొద్దిపాటి నీటిని కుడి, ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నా అవి పొలాలకు అందనట్లు తయారయ్యింది. నీళ్ళు వస్తాయి, 7 నాట్లకి ఇస్తాము అని అంటేను మేము ఆశపడి నార్లు పోసుకున్నాం.
నాలుగు పోసుకుంటే ఇప్పుడేమో నీళ్ళు ఒక లెవెల్ కట్టి పెట్టకుండా కొంత ఏమో గుళ్ళకమ్మ వదిలిపెట్టడం, కొన్ని కాలువ వదిలితేనేమో అదేమో అలిగాని లోతాయా, నీళ్ళేమో ఎక్కకపోతాను. బెర్రుగా ఉంటే కానీ మాకు నీళ్ళు ఎక్కువ. మరి వాళ్ళేమో పరిస్థితి పనులు చేస్తున్నారు. మరి మాకు ఈ పంటలు ఎట్టబండాలనేది ఏమీ అర్థం కాల. సకాలంగా వర్షాలు ఏమో లేవు, డ్యాములోనేమో లాకులు లేకపోయినాయి, అవి పోయినాయి కిందకి నీళ్ళు వదిలేస్తున్నారు. పంటలు వేసుకోవాలంటేనేమో భయం పడుతుంది. ఈ నీళ్ళు అది సకాలంగా వదిలితే మాకు నీళ్ళు ఇబ్బంది లేకుండా వస్తే పంటలు పండుతాయి. నీరు వస్తుందని ఆశతో నారుమడులు సిద్ధం చేశారు. దుక్కులకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేశారు. కాలువల నుంచి నీరు మాత్రం సక్రమంగా రావడం లేదు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కొంతమేర వర్షాలు కురిశాయి. సాగుకు ఉపయోగపడేంత వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైరుకు నీరు అందక కొందరు, నాట్లు వెయ్యాలా వద్దా అనే సంశయంతో మరికొందరు కొట్టుమిట్టాడుతున్నారు. గుండ్లకమ్మ గేట్ల ఏర్పాటు ఆలస్యమవుతూ ఉండటంతో నీరు వృధాగా పోతుందని, సీజన్కు ముందే పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. గేట్లు 2 సంవత్సరానికైనా ఒకసారి ఈ ఇసుకతో దాన్ని ఇచ్చేసి మళ్ళీ పెయింట్ వేస్తే ఉంటుండేది. చేయడం వల్ల తుప్పు మామూలుగా కాదు, అసలు మామూలుగా కాకుండా ఈ నీళ్లు, ఈ సాగర్ నీళ్ళు వచ్చినంతసేపే ఈ నీళ్లు మా పొలానికైనా దేనికైనా ఉపయోగంగా ఉంటాయి. ఎండాకాలం వచ్చే వాటర్ నీళ్ళు వచ్చినప్పుడు గేట్లు ఎక్కువ దెబ్బతింటాం. తొందరగా అవుతాయి అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇబ్బంది లేదు. నీళ్ళు ఏంటంటే నాగార్జున సాగర్లో ఉన్నాయి కాబట్టి మనకి కాలువలకి వచ్చే నీళ్లు డ్యామ్కి వస్తుంటాయి. లేట్ అవుతుందని మేము ఆందోళన అనుకుంటున్నాం. తొందరగా అవుతుంటే బాగుంది అనుకుంటున్నాము. ప్రస్తుతం ఇప్పుడే కాలువకి ఎక్కిస్తున్నారు కానీ నీళ్లు రేపు పంటలు వచ్చే టయానికి అందవని ఆందోళనగా ఉన్నారు. తొందరగా అయితే బాగుంటుందని మేము భావిస్తున్నాం. కానీ జనవరి అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు. ఎప్పుడు అవుతుందో ఇంకా అర్థం కావట్లేదు. ఈ డ్యామ్ కింద మాకు ఉండవు, నీళ్ళు వస్తాయి. మాకు పోయి సంవత్సరం నుంచి రావట్లేదు. గేట్లు దిగిపోయి నీళ్లు అసలు రావటం లేదు. ఇప్పుడు ఏదో గేట్లు బాగు చేస్తున్నారు అన్నారు. అయినా మళ్ళీ ఇప్పుడు కూడా డిసెంబర్ దాకా పూర్తిగా ఉంటున్నారు గేట్లు. ఆడ ఇంకా 6 గేట్లే ఉండేయంట బాగు చేయాల్సినవి. ఇక పూర్తి అయితే అప్పుడు ఫుల్గా స్టోర్ పెడతారంటున్నారు. 3 నెలలు పడతాయి అంటున్నారు వాళ్ళు. ఇక 3 నెలలు అయితే అప్పుడు ఫుల్ స్టోరేజ్ చేస్తాము అని అంటున్నారు సార్. ఏదంటే సాగర్ నిండింది కాబట్టి వస్తాయిలే, ఫుల్ అయ్యిదిలే అనుకుంటున్నాం మేము. పొగాకు, శనగ సాగు చేసే సమయానికైనా గుండ్లకమ్మ గేట్లు పూర్తయితే తమకు కొంత ఊరట లభిస్తుందని రైతులు చెబుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లా పరవాడ పైడితల్లి అమ్మవారి గుడికి ఆనుకుని ఉన్న చెరువుకు గండిపడింది. వరి పొలాలు నీట మునిగాయి. జలమయమైన పంట పొలాలు చూసి తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. పెట్టుబడులు మొత్తం వరద పాలైందని వాపోయారు. ఇల్లు కూలిపోయింది. కొత్తది కట్టుకునే స్తోమత లేదు. వేరే చోట అద్దెకు ఉండేంత డబ్బు లేదు. దీంతో బాత్రూమ్నే నివాసంగా మార్చుకుంది సత్యసాయి జిల్లాలోని ఓ కుటుంబం. ఇళ్లు మంజూరు చేస్తామన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఊరు దాటగానే హామీని గాలి కొదిలేశారు. బాధితుల దుర్భర పరిస్థితి తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆర్థిక సాయం చేసి ఇళ్లు నిర్మించే వరకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. రెక్కాడితే కాని డొక్కాడని ఓ కుటుంబం గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాలెంలో నరసింహప్ప, లక్ష్మీదేవి దంపతులు మట్టి మిద్దెలో నివసించేవారు. ఆ ఇల్లు కొన్నేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది. కొత్త ఇంటిని నిర్మించుకునే స్తోమత లేక ఇంటికి అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్డిలోనే 2 పిల్లలతో సహా జీవనం సాగిస్తున్నారు. సరిగా కూర్చునేందుకు, పడుకునేందుకు కూడా స్థలం లేని బాత్రూంలోనే 5 ఏళ్లుగా ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ భవనాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి నరసింహప్పకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. బాత్రూంలో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నరసింహప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది హెచ్ఆర్ పాలెం పక్కల పాతిల్లుంటే పడిపోయింది. బాత్రూమ్ లో ఉన్నాము. కూలిపోయి కష్టపడి తినాలి మేము. ఎమ్మెల్యే వచ్చింటే గడప గడపకి ఎమ్మెల్యే వచ్చింటే ఇల్లు అడిగితే ఇస్తామని చెప్పి మోసం చేసిరు. ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇల్లు అనేది ఎందుకు కోరుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తాను. పక్కన ఇల్లు పడిపోయి ఉంటే ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాంకి వచ్చి ఇల్లు ఇస్తామంట అని చెప్పేసి అధికారులను కూడా దండించినాడు. కనీసం అధికారులు కూడా వచ్చి ఇంటి మొత్తం కూడా చూడలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడైనా ఎంఎస్ రాజు సార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. కానీ మాకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నరసింహప్ప నివాసం వద్దకు వెళ్లి పరామర్శించారు. 20,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. కొత్త ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకొని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను. 10 నెలలు కానీ 15 నెలలు కానీ గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాను.